హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్. ఇవాళ అల్లం వెల్లుల్లి పేస్ట్ పర్ఫెక్ట్‌గా ఫ్లేవర్‌లోను, స్మెల్‌లోను, టేస్ట్‌లో అండ్ కలర్‌లో కూడా ఎటువంటి డిఫరెన్స్ లేకుండా అప్పటికప్పుడే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగే ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మొదటగా ఒక కప్పు వెల్లుల్లిని పీల్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా అల్లం కూడా కడిగేసి దాన్ని మొత్తం పీల్ చేసుకొని ఒక కప్పు వరకు మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పీల్ చేసిన వెల్లుల్లి రెమ్మలు, కట్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కల్ని అందులోకి 2 స్పూన్ల ఆయిలు, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూను పసుపు వేసి మొత్తం అన్నీ కలిసేలాగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. మీరు ఒక కంటైనర్‌లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొనేసి మనము డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు.